అందరికీ సంక్షేమ పథకాలు అందడంతో ప్రభుత్వం పట్ల సంతృప్తితో ఉన్నారని మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి కాలువ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీకే ఓటు వేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా రాయదుర్గంలో ఎన్నిక ఏకపక్షం కానుందని మంత్రి కాలువ ధీమా వ్యక్తం చేశారు. ఎస్ రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి పెనుగొండ రావడం వల్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దానివల్ల తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒక పట్టుదలతో, ముఖ్యంగా మహిళలు, రైతులైతే పట్టుదలతో ఉన్నారు. ప్రత్యర్థి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్టుదల ముందు అన్నీ పటాబద్దలు అవుతా ఉన్నాయి ఎప్పటికప్పుడు. కాబట్టి రాయదుర్గంలో ఎన్నిక ఏకపక్షం కానుంది. ప్రజా తీర్పు పూర్తిగా తెలుగుదేశం పక్షం కానుంది. కాబట్టి ఇంతగా అభిమానిస్తున్న ప్రజలందరికీ కూడా మేము పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరింత బాధ్యతగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి వచ్చే 5 ఏళ్లలో పనిచేస్తానని కూడా ప్రజలకు మాట